చెప్తున్నాడు ఆయన. అది అవును ఋషి గారు, ఇక్కడ వాస్తవం ఏంటంటే సిబిఐ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేస్తేనే ఇటువంటి మాటలు తగ్గుతాయండి. ఇది వాస్తవం. మీరు ఇక్కడ చిన్న అంశం చెప్పాలి. నిన్న నారా లోకేష్ గారు 52 మంది పేద విద్యార్థులనండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభావంతమైనటువంటి విద్యార్థుల్ని ఢిల్లీ పంపించారు ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి. అంటే వాళ్ళు 2 రోజుల పాటు మరి ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ నేషనల్ మ్యూజియంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నెహ్రూ ప్లానిటోరియంలో కానీ, అక్కడ రష్యాను ఇండో అమెరికన్ వాళ్ళు చేసినటువంటి కొన్ని రీసెర్చ్ సెంటర్లో అక్కడ పిల్లలు వెళ్ళి వాళ్ళు ఈ 2 రోజులు తర్ఫీదు పొంది వస్తారు. అంటే గత ప్రభుత్వం ఇవి లేవు, మీరు చూడొచ్చు. అయ్యే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో గత స్కూల్స్ కి ఇప్పుడు స్కూల్స్ కి చాలా తేడా ఉంది. గతంలో రంగులేసేవాళ్ళు, ఇప్పుడు 16,000 మంది టీచర్లను పెట్టి డిఎస్సి ద్వారా వాళ్ళకి మెరుగైనటువంటి విద్యను అందిస్తున్నారు. మీరు తల్లికి వందనంలో కూడా మేము దాదాపు 76 లక్షల మందికి ఇచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి బురద చల్లటం ఇంకొక ఎత్తు. నేను ఇంకొక అంశం కూడా చెబుతా. ఈ పీపీపీ మోడల్ మీద చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారండి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల చాలా మంది దాతలు స్కూల్స్ కట్టించి ఇచ్చారండి, చాలా మంది. అవును, దాంట్లో వాళ్ళ ఎప్పటికీ అక్కడికి వెళ్తే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఆ స్కూల్ పేరు ఉండేది. అంత మాత్రాన ఆ స్కూల్ పేరు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి టీచర్ దగ్గర డబ్బులు ఏమైనా వసూలు చేశారా, పిల్లల దగ్గర డబ్బులు ఏమైనా వసూలు చేశారా? నేను ఎందుకు చెబుతున్నానంటే, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి సంతకాల సేకరణతో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనితో పాటు ఆరోగ్య కేంద్రాలు కూడా ఉండేయండి. అప్పుడు కూడా దాతలే అక్కడ హాస్పిటల్ నిర్మించేవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ వచ్చి అక్కడ డాక్టర్స్ ని పెట్టేవాళ్ళు, వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళు ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రావెల్ రోడ్లు వేస్తానికి వాళ్ళు కొంత సహాయం చేసేవాళ్ళు గవర్నమెంట్ కి. అప్పుడు గవర్నమెంట్ నాబార్డ్ స్కీమ్ ద్వారా రోడ్లు వేసాయి. అంత మాత్రాన వాళ్ళు ఏమైనా టోల్ గేట్లు పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి? అనే ఇవన్నీ కూడా దుష్ప్రచారాలండి. అలాగే ఈ మెడికల్ కాలేజీల విషయంలో కూడా పీపీపీ మోడల్ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు శ్రీ సిటీ ఓపెనింగ్కి వెళ్ళారండి. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఈ పీపీపీ విధానం వల్ల త్వరితగతిన అభివృద్ధి చెందుతాము, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఆయనే చెప్పాడు. అంతదాకా ఎందుకండి, 108 వాహనాలు మొత్తం పీపీపీ మోడే కదా. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఉన్నటువంటి నేషనల్ హైవేలు మొత్తం పీపీపీ మోడే కదా. ఎక్కడైనా కానీ ఇబ్బంది పడుతున్నారా అంటే ఇటువంటి ఉదాహరణలు ఇవన్నీ ఏమైందంటే తెలియకుండా ప్రజల్ని డైవర్షన్ చేయటం. ఇప్పుడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపితే మీరు చికెన్ మార్కెట్లు పెట్టుకోండి, మటన్ మార్కెట్లు పెట్టుకోండి, ఉప్పు చేపలు అమ్ముకోండి అంటే ఎలక్షన్ ముందర వాళ్ళ నాయకులు ఇళ్ల దగ్గర ఓట్లు ఆడటానికి వెళ్ళారు. ఏమయ్యా సిగ్గుందా మీకు? పిల్లలు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉప్పు చేపలు అమ్ముకుంటారా, చికెన్ మార్కెట్ పెట్టుకుంటారా? అందుకనే మేము మీకు ఓట్లు వేసిందని కృష్ణా జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఒక యువకుడు అడిగితే అతను కొట్టొచ్చేంత పనిచేశారండి. అవును. దీంతో పాటు మీరు చూడండి, యువకులు ఎవరైనా కానీ నిన్నగా మొన్న మీ మేనిఫెస్టోకి రీకాలింగ్ మేనిఫెస్టోకి వెళ్తే కూడా ప్రజలు అడిగితే 4 రోజులు తిరిగి 5వ రోజు నుంచి మానేశారు. అవును, అంటే ఇక్కడ ఒకటండి, లోకేష్ గారు ఆయన కాలికి బల్పం కట్టుకొని మరి దేశ విదేశాలు తిరిగి ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం, మీరు రాండి ఇక్కడికి, ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకోండి అని చెప్పి విశాఖపట్నం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటో చెప్పారు. వాళ్ళు విశాఖపట్నం రావడానికి ఎందుకు ఆసక్తి చూపించారో ఇందాక అఫ్సర్ రాజేష్ గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతికి మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారండి. దీనితో పాటు రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారండి. దీంతో పాటు మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉందండి. 2014-19 మధ్య కాలంలో ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ని మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో పెట్టారు, మంగళగిరిలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం వాటర్ సప్లై చేయడానికి లేకుండా ఆపేశారండి. గగ్గోలు పెట్టారు డాక్టర్లు, ఏమండి వాటర్ రావట్లేదండి ఇక్కడికి అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి విధానం ఆ విధంగా ఉండింది. 2014 అదేవిధంగా 19 మధ్య కాలంలో అండి మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గోఖలే గారిని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో కేత్ ల్యాబ్ ఏర్పాటు చేశారండి. ఎంతో మందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి అక్కడ. దాంతో పాటు గుంటూరు జనరల్ హాస్పిటల్లోనే నాట్కో వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ మోడ్ లో ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జీజీహెచ్ గుంటూరే కాదండి, విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, చాలా చోట్ల మరి పబ్లిక్ ప్రైవేట్ విధానంతో ఆ మోడ్తో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ల్యాబ్స్ అన్ని ఏర్పాటు చేశారు. అవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీటన్నిటిని నిర్వీర్యం చేశారండి. మీరు ప్రమాదాల్లో ఎక్కడన్నా కానీ యాక్సిడెంట్ అయితే వెంటనే గంటలోపు ఎంఆర్ఐ తీస్తే ఖచ్చితంగా మనిషి కోలుకుంటాడండి. అటువంటి వ్యవస్థను తయారు చేశారు చంద్రబాబు గారు. మీరు ఇందాక అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు అన్నం పెట్టారండి, పేదవాడికి శుద్ధి ఇచ్చారంటున్నారు. ఒక ఎన్ఆర్ఐ కాదండి, వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏకుందం లేచి కూరగాయలు అమ్ముకునే ఒక బామ్మని అడగండి. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి ఆ కూరగాయలు అమ్ముకోపోయేటప్పుడు బుట్ట అక్కడ పెట్టి 5 రూపాయలకు టిఫిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ కూరగాయలన్నీ అమ్ముకొని ఫ్రీ బస్ లో ఈ రోజు ఇంటికి వెళ్తుంది. అది కదా దార్శనికత అంటే.
అది కదా పేదవాడు బతకడానికి అండి. ఇటువంటి విధానాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందివేశం చేయండి. ఆయన ఎప్పుడు కూడా పరిపాలన బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, ఆయన ఆకాంక్షలా ఒకటే. ఆయన ఇంకొక కాకపోతే నిన్న ఇంకొక మాట అన్నారు ఆయన, అది కూడా నేను ప్రస్తావించాలి. మంత్రులు అధికారులు ఇంకా అలసత్వం వహిస్తున్నారు, ఇంకా సరిగా పనిచేయట్లేదు, ఎక్కువ కష్టపడండి, ఇన్ని ఫైల్స్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి. నిన్నే ఖచ్చితంగా అవునండి స్పీకర్ ఆయన సార్. గత 10 రోజుల క్రితం కూడా ఆ ఫైల్స్ అని చెప్పించుకొని ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ సీఎంఆర్ఎఫ్ దానికాడ మీరు ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించట్లేదు, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లా చేస్తే నేను ఒప్పుకొని చెప్పి ఎమ్మెల్యేలకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారండి. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తపన పడుతూ ఉంటారండి. దాని తోడు ఈ రోజు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కూడా మెచ్చుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా వీళ్ళందరూ దగ్గరుండి షేర్ చేసుకుంటున్నారండి, కేంద్రానికి తీసుకెళ్తున్నారండి, కేంద్రం ఒప్పిస్తున్నారండి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. దీంతో పాటు యువతని ముందుకు తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కూడా అదే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ బాగుండాలి, వారితో పాటు మనం ముందరికెళ్ళాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే 17 ఇళ్ళు ఉంటాయండి. నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. 17 ఒక గ్రామానికి వెళ్ళి 17 ఇళ్ళు ఉన్నాయండి. కొండ ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్లు. అక్కడికి కరెంట్ పోల్స్ వేయించారు డిప్యూటీ సీఎం గారు. అవును, రోడ్లు, కరెంట్ పోల్స్, వాళ్ళకి ఈ ఇంకోటి కూడా చేస్తున్నాను చెప్పారు. ఈ